అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు లలిత సహస్రనామంలో 149, 150, 151 శ్లోక అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు 149వ శ్లోకం. విరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. విరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. విరారాధ్య అనగా వీరులచే ఆరాధింపబడునది. విరాట్ రూప అనగా అన్నింటికీ మూలమైనది. విరజ అనగా రజోగుణము లేనిది. విశ్వతోముఖి అనగా విశ్వం అంతటినీ ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినది అమ్మ అని అర్థం. ప్రత్యగ్రూప అనగా నిరూపమానమైన రూపము కలిగినది అమ్మ అని అర్థం. పరాకాశ అనగా భావన మాత్రమైన ఆకాశ స్వరూపిణి అని అర్థం. ప్రాణద అనగా సర్వ జగత్తుకు ప్రాణమును ఇచ్చునది అని అర్థం. ప్రాణరూపిణి అనగా జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది అని అర్థం. ఇప్పుడు 150వ శ్లోకం అలాగే దాని యొక్క అర్థం తెలుసుకుందాం. మార్తాండ భైరవారాధ్య మంత్రిన్యస్తరాజ్యదు త్రిపురేసి జయస్తేన నిస్త్రైగుణ్య పరాపరా. మార్తాండ భైరవారాధ్య మంత్రిన్యస్తరాజ్యదు త్రిపురేసి జయస్త్రేణ నిస్త్రైగుణ్య పరాపరా. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మార్తాండ భైరవారాధ్య అనగా మార్తాండ భైరవు నుంచి ఆరాధింపబడినది. ఇది శివుని యొక్క ఇంకో రూపం మార్తాండ భైరవుడు. మంత్రిని అనగా శ్యామలాదేవి. న్యస్తరాజ్యదు అనగా రాజ్యాధికారము ఇచ్చినది. త్రిపురేసి అనగా త్రిపురములకు అధికారిని. జయసేన అనగా అందరినీ జయించగల సైన్యము కలది అని అర్థం. నిస్త్రైగుణ్య అనగా త్రిగుణాతీతురాలు. పరాపర అనగా ఇహము పరము రెండును తానై ఉన్నది. ఇప్పుడు 151వ శ్లోకం అలాగే దాని యొక్క అర్థం తెలుసుకుందాం. సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపద్దిని కళామాల కామదుఃఖామరూపిణి. సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామదుఃఖామరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సత్య జ్ఞానానంద రూప అనగా సచ్చిదానంద రూపిణి. సామరస్య పరాయణ అనగా జీవుల ఎడ సమరస భావముతో ఉండునది. పర్దిని అనగా జటాజూటము కలిగినది అని అర్థం. అలాగే కళామాల అనగా కళల యొక్క సమూహము కలిగినది అమ్మ అని అర్థం. కామదుక్ అనగా కోరికలను తీర్చేది అని అర్థం. కామరూపిణి అనగా మన కోరిన రూపమును ధరించినది అమ్మ అని అర్థం. ఈరోజు మనం ఈ లలిత సహస్రనామంలో 149, 150, 151 శ్లోకం అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం.